దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కొత్త నిబంధన గ్రంథంలో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 31వ వచనము నుండి 44వ వచనం. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 31వ వచనము నుండి 37 వరకు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు కూడా బైబిల్ తెరచి నాతో పాటు వాక్యం చదివి ధ్యానంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. రండి, 4వ అధ్యాయం 31 నుండి 37 వరకు వాక్యం చదువుకుందాం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మాము నశింపజేయ వచ్చితివా అని నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, ఇతరుని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట! ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకడితోనొకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతమంతటను వ్యాపించను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నది. దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్ అనే అంశమును ఆధారం చేసుకుని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నజరేతు పట్టణాన్ని విడిచిపెట్టిన తర్వాత యేసు కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ప్రభు యొక్క అనుగ్రహము యొక్క సంవత్సరము గూర్చినటువంటి ఆలోచన, ఒక బోధ కేవలం మాటలతోనే ముగించబడలేదు. నిజానికి యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టాడు. అలాగే పేతురు అత్తగారిని ముట్టి స్వస్థపరిచాడు. అలాగే దాన్ని గురించినటువంటి మాటలు చాలా చోట్ల వ్యాపించాయి. అనేక మంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు యేసు ప్రభు ద్వారా స్వస్థత పొంది ఆ రీతిగా ఆయన దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు యొక్క గుర్తింపును మొదట గుర్తించినటువంటి దయ్యాలు కూడా ఆయన ఎవరో గ్రహించి నీవు దేవుని కుమారుడివి అని ప్రకటించాయి. ఎక్కువ కాలము ఉండనిమ్మని కోరినటువంటి వారి అభ్యర్థనను తిరస్కరించి యేసు ప్రభు వారు ఆ పట్టణాల మీద తన బోధను, స్వస్థతను, తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆయన తన పరిచయను కొనసాగిస్తూ వెళ్ళినట్టుగా ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా యేసు ఎవరు అన్న సంగతి మనం గమనించినట్లయితే 33 నుండి 44 వచనాల ఆధారంగా యేసు ప్రభు సునాద సంవత్సరమును ఆచరణలో ఉంచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అలాగే దయ్యాలు పట్టినటువంటి వారిని విడిపించడం ద్వారా సునాద సంవత్సరాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. రోగులను స్వస్థపరిచాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా విముక్తి మరియు పునరుద్ధరణ యొక్క ఆనందము ప్రారంభమైంది. పిల్లరా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో నిజమైనటువంటి పునరుద్ధరణ జరగాలంటే, నిజమైన ఆనందాన్ని ప్రజలు ఎదుర్కోవాలని ప్రియులారా, మనం కూడా ఈ విషయంలో వాక్యపు వెలుగులో నుండి మనం వారికి అందించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా నిజమైనటువంటి పునరుద్ధరణ, నిజమైనటువంటి ఆనందాన్ని ఎవరైనా వ్యక్తులకు మనము యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని పంచివ్వడం ద్వారా నిజంగా వారికి ఈ మాటలు మనం చెప్పగలమో నేటి పాఠ్యభాగంలో నుండి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగే ప్రియులారా, 34 నుండి 35 వచనాలు అలాగే 41 వచనాలను ఆధారం చేసుకొని ప్రతి ఆధ్యాత్మిక జీవి యేసు ప్రభువుకు నిజంగా లొంగిపోతుంది. అంటే ఆయనకు లోబడతారు. అపవాది శోధించి ఆయనతో పోరాడాడు, కానీ గెలవలేకపోయాడు. దయ్యాలు ఆయనకు తెలిసినటువంటి విధంగా ఆయనకు భయపడ్డాయి. యేసు ప్రభు వారిని మౌనంగా ఉండమని ఆజ్ఞాపించినప్పుడు వారు నోరు మూసుకున్నారు. అలాగే యేసు ప్రభు వారిని విడిచిపెట్టమని ఆజ్ఞాపించిన దయ్యాలు కూడా ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా, నిజంగా క్రీస్తు మాటకు వారు కట్టుబడి ఉన్నట్టుగా లేఖనం వాళ్ళు గమనిస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడు కనుక దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అన్నప్పుడు యేసు ఎక్కడ ఉంటే
అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది. ఎక్కడ యేసు ప్రజలు ఉంటారో అదే దేవుని రాజ్యంగా నేటి పాఠ్యభాగంలో మన జీవితానికి అనుభవింపగా నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక నిజమైనటువంటి క్రీస్తును అంగీకరించుట ద్వారా చెడు ఆధ్యాత్మిక జీవులకు భయపడడానికి ప్రియులారా కొన్ని సందర్భాలలో మనము ఒక ఆందోళన ఎదుర్కొంటూ ఉంటాం. అయితే అవిశ్వాసం, భయం యొక్క వ్యక్తులనే మనం పరాన్న జీవులుగానే మనం గుర్తిస్తాం ప్రియులారా. కనుక నిజంగా యేసు ఎరిగినటువంటి వారు ధైర్యవంతులు, తప్పకుండా ఆయనను గురించినటువంటి వార్తను వారు గుర్తెరిగి ఆయన గురించి వారు సాక్ష్యం గుడిస్తారని ఈ పాఠ్యభాగంలో నుండి మనము గమనిస్తున్నాం ప్రియులారా. ఎందుకనగా ఆయన రాజ్యం ఇక్కడ ఉన్నది అనే మాటను ప్రియులారా, నిజంగా ప్రభు నమ్మిన వారందరి జీవితంలో ఆయన రాజ్యపు సువార్త ప్రకటించబడుతుంది. కనుక దేవుని రాజ్యం, దేవుని సంఘం, దేవుని సన్నిధిని మనం గుర్తిస్తూ ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి ప్రభు ఇచ్చేటువంటి మాటలు నిజంగా నెరవేర్చబడాలని ఆశిస్తూ, ఇంకా ఎవరైనా ఈ దేవుని రాజ్య సువార్త చేత ఆనందం పరచబడడానికి లేక పునరుద్ధరించబడడానికి ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ప్రియులారా మన జీవితాలను చూసుకుంటూ వారికి మనం ఈ ప్రభు ప్రేమను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అనేకులకు యేసు యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా వారి జీవితంలో క్రీస్తు యొక్క పునరుద్ధరణ జరగాలని ఆశిస్తూ ప్రభువు మాటకు లోబడుతూ రండి ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన యేసు ప్రభువా, నీవు మాకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మేము అనుభవించగలిగే విధంగా, అలాగే మీరు మాలో ఉంచినటువంటి శాంతిని లోకానికి మేము అందించినట్లుగా ఈ సువార్తను ప్రకటించగలిగేటువంటి కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, వాక్యపు వెలుగులో ప్రభువారు నిత్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకొని అనేకుల విశ్వాసాన్ని బలపరచట్లో ప్రభు మనకు సహాయించాలని ఆశిస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించినటువంటి మనము దేవుని రాజ్యంలో స్థానము సంపాదించుకున్నాం. అలాగే ప్రియులారా, అనేకులు ఈ దేవుని రాజ్యంలో స్థానము సంపాదించుకున్నటువంటి విధంగా వారికి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళడానికి కొరకైన గొప్ప పని మనకు అప్పగించబడిందని ఈరోజు వాక్యం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ విధంగా దేవుని పనిలో ప్రియులారా మనం కూడా పాలుభాగస్తులు కావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. ప్రియులారా, నిజముగా అనుదిన ధ్యానాల ద్వారా మీరు మేలు పొందిన వారన్నట్లయితే మీ అనుభవాల, అనుభూతులు మాకు తెలియజేయండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులతో మీ అనుభవాలు పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడై ఉండి మనలను తన మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.